హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను సింగ్ ఫర్ తెలుగు ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మా పాప కూడా బాగుంది. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసరికి సండే ఈవినింగ్ షూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంటికి వెళ్తున్నాం అనమాట. అందుకే బ్యాగ్ అది ప్యాక్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఈ బ్యాగ్ ఇక్కడ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ఒక సార్ వాళ్ళు రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇలా యూజ్ అవుతుందన్నమాట మాకు. అండ్ ఫస్ట్ అయితే పాప పుట్టక ముందు చిన్న కాలేజ్ బ్యాగ్ తీసుకెళ్లే వాళ్ళం. ఇప్పుడు మా పాప డ్రెస్లే ఎక్కువ ఉన్నాయి మావి కన్నా. తన బొమ్మలు, డైపర్స్ అండ్ ఎవ్రీథింగ్ తను ప్యాక్ చేయాలి కదా, సో అందుకోసమే. అండ్ ఇంటికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే అత్తయ్య ఎప్పుడు కార్తీక మాసంలో రుద్రాభిషేకం జరిపిస్తారు. సో అందుకే మండే నెక్స్ట్ డే మార్నింగే రుద్రాభిషేకం ఉంది ఇంట్లో. అండ్ శివదేవుని పూజ కూడా ఉంది. అందుకోసమే ఇంటికి వెళ్తున్నాం. నేను బ్యాగ్ ప్యాక్ చేసిన 3.5 hours తర్వాత మా హస్బెండ్ ఇంటికి వచ్చారు. మా పాప చూసారు ఎలా పాకిస్తుందో. ఇల్లంతా తిరిగేస్తుంది మొత్తం. వదిలితే చాలు అస్సలు ఉండదు, చేతిలో ఉండదు, ఫుల్ తిరిగేయాలన్నమాట. వెళ్ళమా, ఇంకా బయలుదేరమా. ఇంకా ఇంటికి స్కూటీ మీద వెళ్ళాలనుకోలేదు, చిన్న పాపతో కదా, చలి కూడా ఎక్కువగా వస్తుంది కదా, అందుకే ఇంకా క్యాబ్ బుక్ చేసాం. కార్ ఎక్కితే చాలు ఇంకా సైలెంట్గా అయిపోద్ది అనమాట. ఫుల్ అన్నీ చూస్తే ఎంజాయ్ చేస్తుంది కార్ జర్నీని బాగా. ఇంటికి వెళ్ళగానే మా అత్తయ్య అయితే దిష్టి తీశారు పాపకి. ఇంకా మా పాప చూడండి వాళ్ళన్నైతే అంత ఎంజాయ్ చేస్తుందో. దా అది చూడు, షర్ట్ కావాలంటే చెల్లికి ఇస్తావా? మరి చెల్లికి చెప్పి అలాగ అనకూడదని. అనరా తేజాను ఎందుకు గుండు రే, గుండు గుండు, నీ పేరేంటరా? తేజేశ్వర్. అన్నం స్మైల్ అక్కతో మాట్లాడు. ప్రస్తుతం అదిగా అలా పళ్ళు ఎప్పుడు వచ్చాయి? 7 నెలలు వచ్చాయి. 7 నెలలు వచ్చాయా? దంతవులు రాలేక అక్క చూడు.
పిల్లలతో టైం స్పెండ్ చేస్తే అసలు టైమే తెలియదు కదా. నిజంగా డిన్నర్ చేసేసి ఇంకా తొందరగా పడుకుందాం అనుకున్నాం, మార్నింగ్ పూజ ఉంది కదా అని. బట్ మా పాప ఎంత లేట్గా పడుకుందో, తను పడుకున్నాక ఇంకా మేము పడుకున్నాం అనమాట. ఇది గైస్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నువ్వు తినకూడదు హేషమ్మా.